వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఈ బుక్ సాయినాథ రెడ్డప్ప గారి బుక్ అండి. ఈ బుక్ని బట్టే మనకి కాయిన్ వాల్యూస్ అనేవి డిసైడ్ అవుతాయండి. కొన్ని కాయిన్స్ ఈ బుక్లో ఉన్న వాల్యూస్కి చేంజ్ అవుతాయి, కొన్ని సేల్ అవుతాయి, కొన్ని అయితే ఈ బుక్లో ఉన్న వాల్యూస్ కన్నా ఎక్కువ రేటు ఉంటాయి, కొన్ని ఈ బుక్లో ఉన్న కాయిన్ల కన్నా వాల్యూస్ అనేవి తక్కువ ఉండేవి కూడా ఉంటాయి. అంటే ఏదైనా సరే ఈ బుక్ని ఆధారంగా చేసుకుని కాయిన్ వాల్యూస్ అయితే డిపెండ్ అయి ఉంటాయండి. ముందుగా నేను ఈరోజు మీకు 50 పైసా స్టీల్ 50 పైసా కాయిన్ల గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ దీనిలో అబ్జర్వ్ చేయాల్సిందే చూడండి. అశోక లైన్ క్యాపిటల్, దీనిలో అశోక లైన్, ఇది అశోక లైన్ ఉంటుంది క్యాపిటల్గా. నెక్స్ట్ రివర్స్ సైడ్లో దీనికి ఏముంటుందంటే, దీనికి రివర్స్ సైడ్లో ఉండేది ఇండియన్ పార్లమెంటరీ బిల్డింగ్ ఇండియా మ్యాప్. దానిలో ఈ కాయిన్ ఇక్కడ మీరు ఇండియా మ్యాప్ పార్లమెంటరీ బిల్డింగ్, ఇండియన్ పార్లమెంటరీ ప్లస్ ఇక్కడ ఇండియా మ్యాప్ కూడా ఈ కాయిన్లో అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ కాయిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తయారైందంటే 1988 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు తయారైందండి. మెటల్ ఫెరటిక్ స్టెయిన్లెస్ స్టీలు, వెయిట్ 3.79 గ్రామ్స్, సైజు 22 mm, షేపు సర్క్యులర్ షేపు. ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. 1988 నుంచి 2007 వరకు అయితే ఈ కాయిన్లు ప్రింట్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ కాయిన్ 1988లో మింట్ అయిందండి. ఈ 50 పైసాలో ఈ ఫస్ట్ కాయిన్స్ అనేవి 1988లో మింట్ అయినాయి. దీనిలో మొత్తం 1 2 3 4 5 ఇది 5 మింట్స్, అంటే 5 రకాల మింట్లతో తయారైందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా, ఒటావా ఈ 5 రకాల మింటులతో అయితే తయారవడం జరిగిందండి. దీనిలో బాంబే అనేది స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంది, క్యాల్కటా స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంది, హైదరాబాద్ కాయిన్ కూడా స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. వీటిలో ఇక్కడ బుక్లో అయితే 70 రూపీస్ బాంబే మింట్ అయితే UNC 70, కలకటా అయితే 500, హైదరాబాద్ అయితే 70 రూపీస్ అని ఉందండి. అంటే ఇవి UNC కండిషన్లో మనలో చాలామంది దగ్గర అవైలబిలిటీలో ఉండవు. ఇవి నార్మల్ కండిషన్లోనే ఉంటాయి కాబట్టి, అంటే దాని కండిషన్ బట్టి అయితే ధర అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నోయిడా, ఒటావా మింట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే C ఉంది ఇక్కడ. C అంటే ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీ. C అంటే కామన్ కాయిన్ కేటగిరీ. ఆ కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి మ్యాక్సిమం ఎవరు కూడా తీసుకోరండి. ఎందుకంటే అలాంటివి తీసుకున్నా కానీ వాళ్ళకి తర్వాత ఉపయోగం ఉండదు కాబట్టి ఇలాంటి వాటిని అయితే కేజీ లెక్కన అయితే అమ్ముతూ ఉంటారండి. కాయిన్ ఎగ్జిబిషన్స్లో ఇలాంటి వాటిని కేజీ లెక్కన అమ్ముతూ ఉంటారు. మనం కామన్ కాయిన్లు అనేది ఈ బుక్లో కామన్ కాయిన్లు అనేవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా కేజీ లెక్క అయితే మన కాయిన్ మార్కెట్లో కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మడం అయితే జరుగుతుందండి. మీరు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఉంటే స్కేర్స్ అనండి. స్కేర్స్ అంటే అది ప్రజెంట్ కొంచెం వాల్యూ ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా దాని వాల్యూ అనేది పెరిగే అవకాశం ఉండేదాన్ని స్కేర్స్ అంటారు. రేర్ అంటే బాగా ఎక్కువ వాల్యూ ఉండేది, అంటే తక్కువ ప్రింట్ అయింది. రేర్ కాయిన్ ఇప్పుడు ఏదైనా ఉన్నట్లయితే అది తక్కువ విలువ ఉన్నా సరే మనం దాన్ని ఒక 5-10 సంవత్సరాలు దాచినట్లయితే జాగ్రత్తగా దాని విలువ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ రేర్ కాయిన్స్, స్కేర్ కాయిన్స్ విలువ అనేది ఎప్పటికీ కూడా పెరుగుతామే కానీ తగ్గడం అయితే ఉండదండి, దయచేసి గమనించగలరు. నెక్స్ట్ 1989 ఈ 1989లో కూడా మనకి ఈ కాయిన్లు అనేవి 8 మింట్లో తయారయ్యాయంటే బాంబే, కలకటా, హైదరాబాద్, నోయిడా. బాంబే, కలకటా, హైదరాబాద్, నోయిడా అంటే 4 మింట్లో తయారైందండి. 1988లో అయితే 5 మింట్లు తయారైనాయి, 1989లో 4 మింట్లు తయారైంది. వీటిలో బాంబే మింటు 1989లో బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీ అండి, కలకత్తా మింటు స్కేర్స్ కేటగిరీ అండి, హైదరాబాద్ మింటు స్కేర్స్ కేటగిరీ. 1989లో నోయిడా మింట్ అనేది కామన్ కాయిన్ అండి. ఈ కామన్ కాయిన్లు అనేవి ఎవరు కూడా కలెక్ట్ చేసుకోకుండా, కలెక్ట్ చేసినా మీకు ఉపయోగం ఉండదండి. ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్స్ మీరు కలెక్ట్ చేసుకుంటే మీకు ఇప్పటికిప్పుడే కాదండి, కొంతకాలం వేచి ఉండాలి. అలా ఉన్నట్లయితే మీకు తర్వాత వాటి వల్ల అయితే ఖచ్చితంగా అమౌంట్ ప్రాఫిట్ అనేది అయితే వస్తుందండి. నెక్స్ట్ 1990లో కూడా
మనకి ఈ 50 పైసా కాయిన్ 4 మింట్స్లో మింట్ అయిందండి. అంటే 4 రకాల మింట్లలో మింట్ అయిందంటే తయారు చేయబడింది. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. దీనిలో కూడా బాంబే, కలకత్తా, హైదరాబాద్ ఈ 3 కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్నవి మీరు దాచుకుంటే మీకు తర్వాత డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. 1990 నోయిడా కామన్ కేటగిరీలో ఉందండి. అలాంటి వాటిని దాచుకోవడం వల్ల మీకు ఉపయోగం అయితే ఉండదు. నెక్స్ట్ 1991 ఇయర్లో ఈ కాయిన్లు అనేవి 4 మింట్లలో తయారవడం అయితే జరిగిందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్ అండ్ నోయిడా ఇక్కడ కూడా మళ్ళీ 4 మింట్లు తయారైందండి. దీనిలో బాంబే, కలకత్తా 2 కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. 1991లో బాంబే, కలకత్తా, నోయిడా 3 కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కామన్ కాయిన్స్ అంటే వాటికి వాల్యూ ఏమి ఉండదండి. నెక్స్ట్ 1991 హైదరాబాద్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. మీ ఎవరి దగ్గరైనా 1991 హైదరాబాద్ కాయిన్ ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో ఉండి వాటిని దాచుకోగలిగితే మీకు తర్వాత అండి డబ్బులు అయితే వస్తాయండి. అంటే ప్రజెంట్ ఇప్పటికిప్పుడు కాదు, ఒక 4-5 ఇయర్స్ అయితే మీరు వెయిట్ చేసినట్లయితే మీకు తర్వాత అయితే వాటి వల్ల మనీ వచ్చే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ 1992 50 పైసా కాయిన్. ఈ 1992 50 పైసా కూడా 4 మింట్లలో తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. బాంబే అంటే డైమండ్ మార్క్ ఉండాలి, కలకత్తా అంటే నో మింట్ మార్క్ అంటే దానిపైన ఎలాంటి గుర్తులు ఉండవు, హైదరాబాద్కి స్టార్ ఉండాలి, నోయిడాకి రౌండ్గా డాట్ ఉంటుందండి, గుండ్రంగా డాట్ ఉంటుంది, అది నోయిడా మింటు. దీనిలో 1992లో కలకత్తా, హైదరాబాద్ ఈ 2 మాత్రమే స్కేర్స్ అండి. కలకత్తా కాయిన్ యుఎన్సి అయితే 250 ఉందండి దాని ధర. హైదరాబాద్ మింట్ అయితే 200 ఉందండి. అంటే ఈ బుక్లో ఉన్న రేట్ అనేది కండిషన్ బట్టి అది తగ్గొచ్చు పెరగొచ్చు అండి. అంటే ఈ బుక్ని జస్ట్ ఆధారంగా చేసుకుంటారు, కానీ ఇప్పుడు దీంట్లో 250 ఉంటే దానికి 250 ఖచ్చితంగా వస్తాయి అని చెప్పలేమండి. అంటే కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా దాని డిమాండ్ని బట్టి కూడా ఆ ధర అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అండి. 1992 నోయిడా ఉందండి. ఈ నోయిడా కామన్ కాయిన్. నెక్స్ట్ ఇంకో రేర్ కాయిన్ 1993 50 పైసాల్లో రేర్ కాయిన్ ఏదంటే హైదరాబాద్ మింటు. ఇక్కడ బుక్లో చూసినట్టయితే ఇది 1000, 2000 రేరు అని ఉందండి. ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ మీకు 1000 కనిపించేది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో అయితే 1000. యుఎన్సి అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్ అయితే 2000. రేరిటీని బట్టి రేరిటీ అంటే ఇంకా దాని అవసరాన్ని బట్టి రేట్ అనేది పెరుగుతుంది, లేదా ముందు రాబోయే సంవత్సరాల్లో కూడా దాని విలువ అనేది అయితే పెరిగే అవకాశం ఉందండి. ఇవేంటంటే మనకి ఖచ్చితంగా కాయిన్ కండిషన్ అనేది బాగోవాలండి. యుఎన్సి కండిషన్లో ఉంటేనే దానికి ఆ రేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కండిషన్ బాగోకపోతే ఆ కాయిన్కి అంత డబ్బులేం రావండి. దీనిలో మనకి బాంబే మింట్ కూడా కొంచెం విలువైందేనండి. 1993 కాయిన్లలో 50 పైసా స్టీల్ 50 పైసా కాయిన్లలో బాంబే మింటు, హైదరాబాద్ మింట్ మాత్రమే వాల్యుబుల్ అండి. కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఇవి యుఎన్సి కండిషన్లోనే అండి. పక్కన ఇక్కడ రేట్లు ఉన్నాయి చూడండి, 2000, 300, 2000 ఇవన్నీ కూడా యుఎన్సి ఉంటేనే ఆ ధర అనేది వస్తుందండి. 1993 నోయిడా కాయిన్ ఉందండి. ఆ నోయిడా అనేది కామన్ కేటగిరీ అండి. ఇక్కడ దీనికి 30 రూపీస్ ఉంది, కానీ ఆ రేటుకి కూడా ఎవరు దీన్ని అయితే కొనరండి. అది ఏమన్నా యుఎన్సి కండిషన్లో ఉంటే నోయిడా మాత్రం ఒక 10 రూపీస్కి అయితే ఎవరైనా కొంటారు. కండిషన్ బాగోపోతే ఎవరు కొనరు, అవి కేజీ లెక్కన కొంటారండి. నెక్స్ట్ 1994 ఈ 1994లో మనకి ఈ కాయిన్ అనేది మళ్ళీ 4 మింట్లలో అయితే తయారైందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. ఈ 1994లో కలకత్తా మింటు ఒకటే స్కేర్స్ కేటగిరీలో ఉందండి. స్కేర్ కాయిన్ 1994 స్టీల్ 50 పైసా కలకత్తా మింటు మాత్రమే స్కేర్ కాయిన్ అండి. ఈ మిగతా అన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్ మింట్ కూడా స్కేర్స్ ఉందండి, అయినా కానీ దానికి పెద్ద వాల్యూ ఏమీ లేదు. అంటే 30 రూపీస్ ఇచ్చారు ఇక్కడ. 30 అంటే కండిషన్ బాగుంటే ఇలా దీన్ని 15-20 రూపాయలు కొనవచ్చు. అదే ఆ కాయిన్ కండిషన్ బాగుంటే. అది 1994 కాయిన్. నెక్స్ట్ 1995
ఈ 1995లో కూడా 4 మింట్లు తయారైనాయండి. వీటిలో మనకి కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది. హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది. కలకత్తా మింట్ యూఎన్సీ అయితే 40 రూపీస్, హైదరాబాద్ మింట్ యూఎన్సీ అయితే 50 రూపీస్ ఉందండి దీని వాల్యూ. ఈ నోయిడా మింట్ అనేది కామన్, బాంబే మింట్ అనేది కామన్. ఈ కామన్ కాయిన్స్ అనే దానికి పెద్ద వాల్యూ అనేది ఉండదండి. ఇక్కడ బుక్లో ఉన్నా సరే ఆ కామన్ కాయిన్స్ అంటే వాటికి వాల్యూ ఏమి ఉండదండి బయట మార్కెట్లో. నెక్స్ట్ 1996లో కూడా ఈ కాయిన్ అనేది 4 మింట్లలో తయారైందండి. బాంబే, కలకత్తా, నోయిడా ఈ 3 కూడా కామన్ అండి. ఈ 1996లో హైదరాబాద్ మింట్ అనేది కొంచెం స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉంటే మాత్రం దానికి 150 రూపీస్ అయితే వస్తాయండి. అంటే చాలామంది యూఎన్సీలో ఉండవని, ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 1997, ఈ 1997లో కూడా ఈ కాయిన్ అనేది 4 మింట్స్లో తయారైంది, అంటే 4 మింట్లలో తయారైంది. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. దీనిలో కలకత్తా, హైదరాబాద్ కొంచెం ఎక్కువ రేట్ ఉన్నాయండి, స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి. బాంబే కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి, కానీ దానికి అంత వాల్యూ అనేది ఏం లేదండి. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఏంటంటే యూఎన్సీ కండిషన్లో ఉండాలండి. మీరు ఎవరైనా సరే మా దగ్గర కాయిన్లు ఉన్నాయండి, మీరు 300 చెప్పారు, అవి 300 ఉండాలంటే అలా కదండి. అవి కంపల్సరీగా ఎలా ఉండాలంటే యూఎన్సీ కండిషన్లో ఉండాలి. అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ అయితే వాటికైతే అంత డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 1988, ఈ 1988లో కూడా 4 మింట్లలో తయారైందండి. దీనిలో హైదరాబాద్ మాత్రమే స్కేర్స్ కాయిన్ అండి. ప్రజెంట్ దాని వాల్యూ 30 రూపీస్ ఉందండి హైదరాబాద్. ఇది యూఎన్సీ కండిషన్లో ఉంటేనే దీనికి 30 రూపీస్ అనే వస్తాయి. నెక్స్ట్ 1999లో ఈ కాయిన్ 4 మింట్లలోనూ తయారైందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్ 4 మింట్లో కూడా తయారవడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ కూడా కామన్ కాయిన్స్. 1919 కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కేజీ లెక్కన కానీ ఎవరైనా కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతో కొంత మనీ ఇచ్చినా మీరు వాళ్ళకే సేల్ చేసుకోవడం మంచిది. దాచుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ 2000 సంవత్సరంలో కూడా 4 మింట్లలో తయారైనవి. ఇవన్నీ కూడా కామన్ కాయిన్లే. ఇక్కడ సి అని ఉందంటే అవి కామన్ కాయిన్లు అండి. ఆ కామన్ కాయిన్లు దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. నెక్స్ట్ 2001లో కూడా ఈ కాయిన్లు అనేవి 4 మింట్లో తయారైనవి. దానిలో 2001 హైదరాబాద్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. అది యూఎన్సీ కండిషన్లోనే స్కేర్స్ కేటగిరీలో ఉన్న దాని వాల్యూ 20 రూపీస్ అండి. అంటే 2001 హైదరాబాద్ కాయిన్ దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదండి. అయితే యూఎన్సీ కండిషన్లో ఉంటే కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి దానికి 10 నుంచి 20 రూపాయలు రావచ్చండి. నెక్స్ట్ 2002లో కూడా 4 మింట్లో అయితే తయారైందండి. ఇవన్నీ కూడా సి అంటే, ఇక్కడ సి అంటే ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీ, ఎస్ అంటే స్కేర్స్ కేటగిరీ, ఆర్ అంటే రేర్ కాయిన్స్ కేటగిరీ, ఎక్స్ అంటే ఇక అది బాగా వాల్యుబుల్ అని అర్థం అండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2003, ఈ 2003లో బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఇది యూఎన్సీ కండిషన్లో అయితే 75 రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 2007లో మళ్ళీ కాయిన్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందండి. అంటే 2004, 5, 6లో అయితే ఈ కాయిన్ అనేది మింట్ అవ్వలేదు, అంటే తయారవ్వలేదండి. తర్వాత 2007లో అయితే ఇది తయారవడం జరిగింది. ఇక అక్కడతో దీని మింట్ అనేది ఆగిపోయిందండి. ఇది కలకత్తా మింట్ అయితే స్కేర్స్ కేటగిరీలో ఉంది, నోయిడా మింట్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉంది. యూఎన్సీ కండిషన్లో అయితే 75-50 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందంటండి. ఈ కాయిన్లన్నీ కూడా ఏదైనా సరే మీకు స్టార్టింగ్లో బుక్లోనే ఉంటుందండి. పూర్ కండిషన్ ఉంటే దానికి పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదు. అలాగే కామన్ కాయిన్లకు కూడా పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరే రేర్ కాయిన్లకి, స్కేర్ కాయిన్లకి మాత్రం ఎక్కువ విలువ అనేది ఉంటుంది. రేపటి వీడియోలో వేరే వాటి గురించి చెప్తాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా.